2014 కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004 నుండి 14 వరకు 10 సంవత్సరాల వయసు కంటే 10 నుండి 20 సంవత్సరాల వయసు పిల్లలకు అంతకంటే పెద్ద వయసు ఉన్న వారికి తెలుసు చుక్కల నుండి మందూరు పోవడానికి ఎంత కష్టం ఉండేనో, చుక్కల నుండి చౌరస్తాకు పోవడానికి ఎంత కష్టం ఉండేనో, అదే విధంగా మందూరు నుండి సిరిపూర్ పోవడానికి ఎంత కష్టం ఉండేనో, పిచ్చుకుందా నుండి బాన్సాడ పోవడానికి ఎంత కష్టం ఉండేనో, నరసింహరావుపల్లి చౌరస్తా నుండి బొగ్గు గుడిసెకు పోవడానికి ఎంత కష్టం ఉండేనో, పిట్ల నుండి బాన్సాడ పోవడానికి ఎంత కష్టం ఉండేనో, చిన్న గొడవల నుండి కంటి పోవడానికి ఎంత కష్టం ఉండేనో ఆ రోజు చూసిన వారికి తెలుసు. ఈ రోజు ఈ తోట లక్ష్మీకాంతారావు 10 సంవత్సరాల కింద ఏడ ఉండే ఆయనకు గుల్లా తెలుసా, చిన్నశేఖర్ తెలుసా, సింగీతం తెలుసా, ఓర్మేగాం తెలుసా, ఏ ఊరికి రోడ్డు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా అయింది ఆయనకి ఏం తెలుసు. ఈ ఊర్లో పుట్టినోడు కాదు, ఈ ఏరియా వాడు కాదు, ఈ ఏరియాకు చుట్టం కూడా కాదు కనీసం. అటువంటి వ్యక్తి నేను ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఇంత మంచి ప్రజాసేవ చేస్తే ఈరోజు ఇంకా 50% గ్రామాలకు డాంబర్ రోడ్ లేదని అబద్ధం మాటలు మాట్లాడతాడు. అయ్యా నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 50 సంవత్సరాల పరిపాలనలో ఇంకా 100 గ్రామాలకు బీటీ రోడ్ లేకుండే నేను వచ్చిన తర్వాత స్పీకర్ గారి ఆశీర్వాదంతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 80 గ్రామాలకు బీటీ రోడ్డు చేయగలిగిన, ఇంకో 20 గ్రామాలకు ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. ఎలక్షన్ కంటే ముందు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు కష్టపడి మన అభ్యర్థి అనిల్ కుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిచి ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, సొసైటీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు మన ఎంపీగా అనిల్ కుమార్ గారు గెలిస్తే మీరందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీగా మన గెలుపుకు, మన పార్టీ గెలుపుకు ఇది ఒక పునాదిలాగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏ నాయకులైతే మనల్ని మోసం చేసి పార్టీ నుండి వెళ్ళిపోవడం జరిగిందో వారికి బుద్ధి చెప్పే విధంగా, వారికి గుణపాఠం అయ్యే విధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయిలో మరి బూత్ లెవెల్లో అందరూ కూడా కష్టపడి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని అఖండ మెజార్టీతో కారు గుర్తు మీద ఓటు వేయించి గెలిపించాలని మీకు అందరూ కూడా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నారు.